ఒక్కను కూడా వదలలేదు బాబు. ఒక్కళ్ళిద్దరు ఇప్పుడు ఇవ్వకుండా తర్వాత ఇద్దామని ఎగనాం పెడతాం చూశారు. నేను ఊరుకుంటానా? తర్వాత కవులు ఉండదని భయపెట్టి మరీ వసూలు చేసుకొచ్చాను. లెక్క సరిపోయిందో లేదో చూసుకున్నాడు బావా. మంచి పని చేసావయ్యా. ఆ కౌలు డబ్బుల కోసమే నాయుడు బావ స్నేహ పెళ్లి వదిలేసి ఊరికి రావాలని బయలుదేరాడు. డబ్బులు పట్టుకుని నేనే వస్తానని చెప్పాను కదమ్మా. స్నేహ పెళ్లి ఖర్చులు కానీ డబ్బుల కోసం వెళ్ళాలనుకున్నావు. భలే వాడివి నాయుడు బావా. డబ్బు సంగతి మేము చూసుకుంటాం కదరా. వాటి కోసం నువ్వు పెళ్లి దగ్గర ఉండకుండా ఊరు వెళ్దాం అనుకుంటున్నావా? ఇంకా వెళ్లేదే ఉంది, డబ్బులు వచ్చేసాయిగా, నాయుడు బావ ఉండిపోతాడులే. కీర్తి, అన్నయ్య బ్యాగ్ తీసి లోపల పెట్టమ్మా. ఈ డబ్బు కోసమే ఊరు వెళ్తానన్నా. జాగ్రత్తగా దాచుకో. మమ్మల్ని హర్లగొట్టావు కదరా. నువ్వు లేకుండా పెళ్ళేంట్రా? నాయుడు బావా, నువ్వు లేకపోతే అసలు పెళ్లిలో కళ ఉంటుందా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. స్నేహ పెళ్లిని నువ్వు తప్పించుకోలేవు నాయుడు బావా. నీ మంచితనంతో జరుగుతున్న పెళ్లిది. నీ చేతుల మీదుగా జరగకుండా ఎలా ఉంటుంది? ఇలా జరిగిందంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోవాలి? వావ్, వాట్ ఏ ప్లాన్! అద్దరిపోయింది నాయుడు బావా. నిజంగా నాకేం తెలియదు స్నేహ. నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఆడి వచ్చాడు. వస్తాడు. నువ్వు రమ్మని చెప్పకుండా ఎలా రాకుండా ఉంటాడు? అసలే సూరిబాబు చెప్పిన టైము ఇచ్చిన మాట తప్పడు కదా. సరైన వాడిని సెలెక్ట్ చేసుకున్నావు. అబ్బా, నిజంగా నాకేం తెలియదు స్నేహ. నీ పెళ్లి ఖర్చులకు అవసరం అవుతాయని, డబ్బులు కావాలని కౌలు డబ్బులన్నీ వసూలు చేసుకురమ్మని ఆడికి అప్పుడు ఎప్పుడూ చెప్పాను. ఆడి ఇప్పుడు వచ్చాడు. దానికి నేనేం చేయను చెప్పు? ఇంకా ఏం చేయాలి? ఇదంతా చేసేది నువ్వే కదా. నేను కాదు స్నేహ. ఇది ఖచ్చితంగా నీ ప్లానే. ఎన్నో ప్లాన్లు వేసిన వాడివి ఈ మాత్రం ప్లాన్ చేయలేవా? నీకు నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుంటే అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవాడివి. కానీ నీకు వెళ్ళాలని లేదు. అందుకే అందరూ లేచాక అందరితో బతింలాడించుకొని నా పెళ్లి కోసం పాటు పడుతున్న భగవంతుడువని భజన చేయించుకొని వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.